కొంతమంది పాపం చేయడానికే చీకటిని ఎంచుకుంటారు. చీకటిని ఎంచుకుంటారు. పాపం చేసే వాళ్ళందరూ వెలుగుని ఇష్టపడతారా, చీకటిని ఇష్టపడతారా? చెప్పండి. పాపం చేసే వాళ్ళందరూ వెలుగంటే వారికి నచ్చదు. వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నేనే వెలుగుని అన్నాడు. అయితే వెలుగు చాలామందికి నచ్చదు, వెలుగుని ఇష్టపడరు. దేన్ని ఇష్టపడతారంటే చీకటిని ఇష్టపడతారు. అందుకనే చాలామంది చీకటిని ఇష్టపడతా ఉంటారు, వెలుగుని ఇష్టపడరు. కానీ బైబిల్ అంటుంది, నేను లోకమునకు నిజమైన వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. చాలామందికి చీకటి ఇష్టమా రాత్రి ఇష్టమా అంటే, పగలిష్టమా రాత్రి ఇష్టమంటే ఏం చెప్తారు చెప్పండి? వెలుగు ఇష్టమా చీకటి ఇష్టమంటే ప్రపంచంలో చాలామంది ఒకవేళ చెప్పకపోవచ్చు, కానీ వారి హృదయంలో ఉన్న మాట ఏమిటంటే, ప్రపంచంలో ఇంచుమించుగా 850 కోట్ల మంది ప్రజల్లో మీకు చీకటి ఇష్టమా వెలుగు ఇష్టమంటే వారు చెప్తే సంశయిస్తారు, చెప్తే ఏమవుద్దో అని. నిజానికైతే ఇంచుమించుగా 90% ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందులో 90% మంది చీకటినే ఇష్టపడతారు, చీకటినే ప్రేమిస్తారు. చీకటి అంటే బాగా ఇష్టం వాళ్ళకి. మనము చీకటి సంబంధము కాదు, మనము వెలుగు సంబంధమైన పౌలు అంటాడు. అందుకనే అంధకార క్రియలను విసర్జించి, చీకటి సంబంధమైన క్రియలు విసర్జించి, తేజ సంబంధమైన వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంధకార క్రియలు విసర్జించాలి. నీకు చీకటి అంటే ఇష్టం అవ్వకూడదు, తర్వాత నీకు అది చాలా కష్టం అవుద్ది. నువ్వు చీకటిని ప్రేమించకూడదు. చీకటి నిన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది, ప్రతి దాంట్లో పడేస్తుంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నీ జీవితానికి సంతోషం లేకుండా చేస్తుంది. నువ్వు చీకటిని ప్రేమించే బిడ్డవైతే, నువ్వు వెలుగును ప్రేమించే బిడ్డవైతే నీ హృదయం ఆనందంతో నింపబడద్ది, నీ మనసు ఉల్లాసంతో కేకలేస్తుంది, నీ అంతరంగం నాట్యం చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఎన్ని బాధలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. నువ్వు వెలుగు సంబంధం అయితే నీ హృదయము, నీ ఆత్మ, నీ అంతరంగము నిత్యము హర్షిస్తూ ఉంటుంది. నా అనుభవం నుంచి కూడా ఈ మాట చెప్తున్నాను. నేను చీకటికి సంబంధిగా ఉన్నప్పుడు, చీకటిని ప్రేమించినప్పుడు, చీకటిని ఇష్టపడినప్పుడు, ఆత్మీయంగా బలపడిన కొత్తలోనే నా జీవితానికి మనశ్శాంతి అంటూ ఉండేది కాదు, నా జీవితానికి తృప్తి అంటూ ఉండేది కాదు. అదొక డిప్రెషన్, అదొక టెన్షన్. ఎందుకంటే నేను చీకటిని ప్రేమించాను. చీకటిని ప్రేమించిన వ్యక్తి పరిపూర్ణమైన సంతోషంగా ఉండాలంటే వారి వల్ల కాదు. చీకటిని ప్రేమించిన వారు పరిపూర్ణమైన సంతోషంగా జీవించాలంటే, దేవుని కొరకు ఉల్లాసంతో జీవించాలంటే వారి వల్ల కాదు. ఎందుకంటే వారు చీకటిని ప్రేమిస్తారో వారు చీకటి సంబంధులు. వెలుగు సంబంధి ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్దామా, ఎప్పుడు ఆయనతో మాట్లాడదామా, ఎప్పుడు ఆయనతో సహవాసం చేద్దామా, ఎప్పుడు వాక్యం చదువుదామా అని ఆలోచిస్తూ ఉంటాడు వెలుగు సంబంధం అయితే. అందుకనే కీర్తన గ్రంథం 16:11లో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదన్నాడు. ఆ భక్తుడు ఆ మాట ఎందుకు చెప్పాడంటే, దేవుని సన్నిధిలో సగం సంపూర్ణం కాదు, సగం సంతోషం కాదు. ఏ సంతోషం అండి? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఫుల్ఫిల్. నీకు విచారము కానీ, నీకు బాధ కానీ, నీకు చింత కానీ, నీకు నష్టము కానీ, నీకు కష్టము కానీ, నీకు ఆయాసము కానీ అవి నీలో ఏమీ ఉండవు. కారణం ఏంటంటే నువ్వు వెలుగును ప్రేమిస్తున్నావు, నువ్వు వెలుగు సంబంధివి. అందుకని ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్దామని చూస్తావు, ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవిద్దామని. దేవుని స్తోత్రం చెప్పండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదన్నాడు.